హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎట్లా ఫ్రెండ్స్ మేము మంచుకున్నాం. ముందుగా అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఏంది ఇంత మెల్లగా మాట్లాడుతుంది అనుకుంటున్నా? పిల్లలు అయితే ఇంకా లేవలేదు ఫ్రెండ్స్. పొద్దున్న నుంచి లేపుతున్నా, నైన్ నుంచి లేపుతున్నా, అస్సలు చేస్తలేరు. ఏమన్నా అంటే మమ్మీ రోజు సండే కోసం పడుకుంటామంటారు. సో నా బాధ ఏంటంటే పిల్లలు 11 దాకా వండుకోరు అనుకో, లేచి బ్రష్ లేచి 12 గంటలకు టిఫిన్ చేస్తారు. మళ్ళీ లంచ్ చేయడం ఏమో 3కి అట్లా చేస్తారు. అందుకే 11 వరకల్లా వీళ్ళు లంచ్ అన్న చేస్తారు అనేసి అయితే అప్పటి నుంచి లేపుతున్నా. అందుకే లేవట్లేరు అనేసి అయితే ఒకటి చేస్తున్నా. వాళ్ళు ఎట్లా లేపాలో ఒక ప్లాన్ అయితే వేసిన. వాళ్ళు ఎట్లా లేవరో ఇప్పుడు చూస్తాము. చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఎంత సండే అయినా 10 అవుతుంది ఫ్రెండ్స్, ఇంకా లేవరా ఫ్రెండ్స్? మరి 11కి లేచి 12కి టిఫిన్ చేస్తే ఎట్లుంటుంది చెప్పుర్రి. అందుకే అసలే ఈరోజు మా పిల్లల కోసము వడలేస్తున్నాను నేను. అందుకే వాళ్ళని లేపుతుంటే అస్సలు లేస్తలేరు. ఇప్పుడు ఏం చేస్తా అంటే వాళ్ళని లేవడానికి అయితే ఒకటి చేస్తా. టంటడా పెట్టుకోవద్దా? బాగుందా? బాగుందా? గుర్తుపట్టిరా నేనే. ఇదైతే మొన్న జాతరలో తీసుకొచ్చినాం. అయితే పిల్లల మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. అందరూ అమ్ముల మీద ప్రాంక్ చేయరంటారు కదా. సో అమ్ముల మీద ఎప్పుడైనా ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. అసలు ఇది ప్రాంక్ వీడియోనే ఉండే ఈరోజు. మాకైతే ఏంటిదంటే నైట్ ప్రాంక్ చేద్దాం అనుకున్నాము. కానీ పిల్లలు అయితే రెడ్డి మలేష్ అన్న ఛానల్లో వీడియో తీసి వచ్చేసరికి అయితే 10:30 అయింది. వాళ్ళు తిని పడుకునేసరికి అయితే 11 అయిపోయింది. ఇక మా గిట్ల నిద్ర వచ్చేసింది. వాళ్ళు పడుకున్నాక ఇద్దాం మధ్యలో లేచి అనుకున్నాం. మా గిట్ల నిద్ర వచ్చేసింది, అట్లనే పడుకున్నాము. సో ఇక మెలకైతే రాలేదు. అందుకే ఇంకా ఇప్పుడు ఎట్లాగో లేవమాట లేస్తారు కదా, ఎట్లయితే మనం ప్రాంక్ అనుకున్నాం వాళ్ళ మీద, ఇది పెట్టి వాళ్ళని భయపెట్టియాలి. సో అందుకే ఇప్పుడైతే దీంతో అయితే చేస్తున్నాము. చూపి ఒకసారి చూసిరా ఫ్రెండ్స్. 10 అవుతుంది, ఇంకా వాళ్ళు మంచి నిద్రలు ఉంటారు. ఎందుకంటే నైట్ 11:30కి పడుకోరు. ఇంకా ఇదైతే నేను పెట్టుకొని అయితే వేస్తలేను ఫ్రెండ్స్. వాళ్ళ డాడీ పెట్టుకుంటాడు, మెల్లగా పోయి వాళ్ళ దగ్గర పడుకుంటాడు. ఇక మెల్లగా ఇట్లా ఇట్లా అని చూస్తాడు. వాళ్ళు లేచి ఎట్లా రియాక్ట్ అవుతారో మనం చూద్దాం. ఈరోజు అదే సండే రోజు మనది అదే వీడియో. ఇది పెట్టుకున్నాం. ఆ బ్లాక్ టీషర్ట్కు ఆ బ్లాక్ కలర్కు సెట్ అయిపోయిన మొత్తం. మెల్లగా ఏదైనా ఇట్లా పడుకొని ఇట్లా ఇట్లా ఫేస్ మీద అని లేవా అనమ్మా? టైం ఎంత అవుతుంది? అని లేవా? ఏంటిదా చింపాంజీ వచ్చింది? భయపడలే, ఎక్కువ భయం కాలే. మామూలు అయితే అందుకున్నాం. అమ్ములు అమ్ములు అయ్యో, నీకు గిద్ద భయం లేదా? టైం ఎంత? ఆహా, భయపడలే? నిద్రలున్నా భయపడతలేవు? టైము 10 అయింది. ఎంతసేపు పడుకుంటావు? లే, టిఫిన్ చేయవా? సండే అయితే టైంకు లేవరు, టైంకు తినారా? లేమ్మా. పాపం ఫ్రెండ్స్, మా అమ్ములు అయితే గింత భయపడలే. మా ఆలైతే ఒకసారి సడన్ గా చూసి నిద్రలకి అయితే ఇక లేచి కూర్చుంది. చూడుర్రి, ఇటు చూడు. గుడ్ మార్నింగ్ చెప్పిటు. పాపం అని కానీ నిద్ర డిస్టర్బ్ చేసినావు. లేరు, మళ్ళా పడుకుంటారు. మంచిగా ఉంది కదా, ఇద్దరు మధ్యలో చింపాజీ లెక్క.
కానీ పాపం మా అని కొంచెం భయపడేది కానీ మా అమ్ములు అయితే ఏం లేదు లే అది తీసి పడేస్తుంది లేదు టిఫిన్ చేద్దరిగా అదే లేమ్మా లే 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 టిఫిన్ చేద్దులే అసలు ఈ వీడియో నైట్ చేద్దాం అనుకున్నాం నైట్ అసలు మీ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాం మీరు వండుకోలేరు పనుకుని లేని తట్టు అయిపోయింది అప్పటికే డాడీ నిద్ర వస్తుందని నాకు నిద్ర వచ్చింది పడుకున్నాం అసలు మీకు తెలియకుండా నైట్ 12:30 చేద్దాం అనుకున్నాం అబ్బో భయపడిపోదు నువ్వు నిద్రలో ఉంటే మొన్న ఎట్లా భయపడవు అక్క అట్లా చేస్తే భయపడిపోదు అట భయపడిపోదు నెక్స్ట్ అమ్ములు టార్గెట్ అమ్ములు ఎట్లా ప్రాంక్ అవుతుంది ఏమో అమ్ములు టార్గెట్ చాలా మంది అమ్ముల మీద ప్రాంక్ చేయమని కామెంట్ పెడతారు కానీ ఎప్పుడు అమ్ములు ప్రాంక్ అవుతుంది నువ్వు ఈజీ అయినావు అందుకే యూ టాలెంటెడ్ గర్ల్ కానీ అందుకే నువ్వు మాత్రం ప్రాంక్ అవుతలేవు మీరు దేనికి భయపడతలేరు చేస్తా ఒక డేంజర్ ప్రాంక్ ఆలోచించాలి